అటువంటి అర్హత కలిగిన గొప్ప దానం ఈ మధ్య పత్రికల్లో చూశాను నేను. శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అండి రామ్మూర్తి గారని, మొత్తం సంస్థ పెట్టింది ఆయన. కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసరికి 6,200 కోట్ల ఆస్తి అది. కంపెనీని ఉద్యోగులకు ఇచ్చేశాడు. అంతవరకు లాభంగా సంపాదించిన దాన్ని 6,200 కోట్లు మొత్తం దాన ధర్మాల కింద ఇచ్చేశాడు పూర్తిగా. 6,200 కోట్లు ఒక్క మనిషి. ఆ తల్లికి ఆయన భార్యకు కూడా నమస్కారం సహకరించినందుకు. సీతారాములంటే వాళ్ళే నిజంగా. పైగా సంస్థ మొత్తాన్ని శ్రీరామ్ గ్రూప్ పేరు మీద ఉన్నటువంటి సంస్థలను మొత్తం తన కొడుకులకు ఇవ్వలేదు, వాళ్ళను కూడా అందులో ఉద్యోగాలు చేయమని చెప్పాడు. ఉద్యోగులందరి పేర కలిపి రిజిస్ట్రేషన్ చేయించాడు సంస్థని. మొదటి నుంచి ఎంతమంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారో అందులో సీనియర్లతో ఒక సంఘం ఏర్పాటు చేసి కమిటీ వాళ్ళ పేర పెట్టాడు. మా అబ్బాయిలు కూడా మీ దగ్గర ఉద్యోగస్తులే, వీళ్ళు సొంతం అనడానికి ఏం లేదు ఇక్కడ, వారసత్వం, ఇది ప్రజల నుంచి వచ్చిన ఆస్తి, దీన్ని ప్రజలకు చెందాలి, నేను నడిపినట్టే సంస్థను ధర్మంగా నడపండి అని వాళ్ళకి అప్పగించి, ఇప్పుడు చివర మద్రాసు నగరం దగ్గరలో ఒక చిన్న ఊళ్ళో ఒక చిన్న గదిలో ఊరికే భార్య వండి పెడుతుంటే తింటున్నాడు. వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నెల ఖర్చు 5,000 కూడా దాటదు. అంత మామూలు సామాన్య జీవనం సాగిస్తున్నాడు ఆయన. 6,200 కోట్లు దాన ధర్మాలు చేశాం. నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో చదివి ఆశ్చర్యపోయినటువంటి మహానుభావులు ఉన్నారు లోకంలో అని. అంత దానం చేసి ఇప్పుడు చిన్న గదిలో కాలక్షేపం చేస్తుంటే ఆ భార్యాభర్త జీవితం ఎలా ఉంటుందండి? మనం పెట్టుకున్న శీర్షికలాగే ఆనంద జ్యోతిర్మయంలా ఉంటుందమ్మా, అనుమానమేం లేదు అక్కడ.